దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 228. కాలేజీలో ఎలాంటి ఆధారాలు దొరకకపోయేసరికి సామ్రాట్ అరుణ్ బయటకొస్తారు. ఆ పక్కనే గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది. కాలేజ్ వదిలిపెట్టేసరికి స్టూడెంట్స్ అందరూ బయటకొస్తుంటారు. ది గ్రేట్ విక్రమాదిత్య గారు మన కాలేజీలో చదివారు అంటే గర్వించదగ్గ విషయం కదా! రేపు కాలేజ్ ఫంక్షన్‌కి ఆయన స్పెషల్ గెస్ట్‌గా వస్తున్నారంట అని స్టూడెంట్స్ అనుకుంటూ వెళ్తుంటారు. ఏంటి? విక్రమాదిత్య గారు ఈ కాలేజీలో చదివారా? అని అడుగుతాడు అరుణ్ ఆశ్చర్యపోతూ. అవును బావా! ఈ కాలేజీలోనే చదివినట్టుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అంటాడు సామ్రాట్. గవర్నమెంట్ కాలేజీలో చదివి ఇప్పుడు అంత స్థాయికి ఎదగటం అంటే చిన్న విషయం కాదు. నిజంగానే ఆయన గ్రేట్ అంటాడు అరుణ్. అవును. పేదరికం నుండి అంతటి స్థాయికి వచ్చారు కాబట్టే ఆయనంటే నాకు గౌరవం అని అంతలోనే సామ్రాట్ కాస్త ఆలోచిస్తూ ప్రభావతి గారు నిరుపేద వ్యక్తిని పెళ్లి చేసుకుంది అని ఆ చంద్రమౌళి చెప్పాడు కదా! ఒకవేళ ఆ ఆది అనే అతను ఈ కాలేజీలో చదివి ఉంటాడా? అని అనుమానంగా ప్రశ్నిస్తాడు సామ్రాట్. అది విని అరుణ్ ఆలోచిస్తూ చదివి ఉంటాడా అంటే నేనైనా ఏం చెప్పగలను? లవ్ చేసుకున్నారు అంటే ఇద్దరు ఒక కాలేజీని అనుకోవాల్సిన అవసరం లేదు కదా! అంటాడు. అయితే ఒక్కసారి ఆ ఆది గురించి ఈ కాలేజ్‌కి వెళ్లి కనుక్కుందామా? అని అడుగుతాడు సమ్రాట్. మనం వెళ్ళిన కాలేజ్ ప్రైవేట్ కాలేజ్. పైగా మనకు తెలిసిన కాలేజ్ కాబట్టి ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ తీసుకున్నాం. కానీ అది గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి కదా సమ్రాట్. అంత ఈజీగా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఒక పని చెయి. విక్రమాదిత్య గారిని పట్టుకుంటే ఈ కాలేజీలో మనకి ఈజీగా పనైపోతుంది. శక్తికి అంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని సలహా ఇస్తాడు అరుణ్. అయితే ఇప్పుడే శక్తికి ఫోన్ చేసి ఆ విక్రమాదిత్య గారి రికమెండేషన్ తీసుకుందామా అని అడుగుతాడు సామ్రాట్. ఇప్పుడు సాయంత్రం అవుతుంది కదా సామ్రాట్. ఇప్పుడు మనం వెళ్ళి రిజిస్టర్స్ వెతికినా కూడా టైం సరిపోదు. పైగా కాలేజీ యాజమాన్యం ఫంక్షన్ హడావిడిలో ఉండి ఉంటారు. రేపు ఫంక్షన్ అయిపోయాక శక్తిని తీసుకొని ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ తెలుసుకుందాము అంటాడు అరుణ్. ఏమైనా ఆ ఆది ఎవరు అనేది త్వరగా కనుక్కోవాలి బావా. శక్తికి సంబంధించిన ఏ విషయంలో కూడా నేను లేట్ చేయలేను అంటాడు సామ్రాట్. ఒక్క రోజుకి ఏమీ కాదులే సామ్రాట్. రేపు శక్తితో కలిసి వచ్చి అన్ని విషయాలు కనుక్కుందాము. ఇక పద ఇంటికి వెళ్దాము అని చెప్పి కారులో బయలుదేరతారు. ఏంటండి మీరు చెప్పేది? ఆ ప్రభావతి విక్రమాదిత్య గారి భార్యనా? అంటూ షాక్‌తో అంటుంది గాయత్రి. అవునే! ఇవాళ నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది. ఉండి ఉండి ఆ ప్రభావతి సామ్రాట్ ఇంటికి చేరిపోయింది. ఆ ఎదురుగానే విక్రమాదిత్య గారు ఉంటున్నారు. ఏంటికి ఏమీ తెలియకపోయినా ఇప్పుడే ఆయన నన్ను కొట్టాడు అంటే ఇక నేను అన్యాయం చేసింది ఆయన భార్యకి, ఆయన కూతురికి అంటే ఆయన నన్ను బతకనిస్తాడంటావా? అని అడుగుతాడు చంద్రమౌళి భయపడుతూ. ఇంకా మీకు డౌటా? ఖచ్చితంగా బతకనివ్వడు అంటుంది గాయత్రి కంగారు పడుతూ. మరిప్పుడు ఏంటి చేసేది? అని అడుగుతాడు చంద్రమౌళి. ఆ విక్రమాదిత్య గారు ప్రభావతిని చూడకముందే మనం తన్ని కిడ్నాప్ చేయాలి అంటుంది గాయత్రి. తను హాస్పిటల్‌లో ఉంటే ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు తను సామ్రాట్ ఇంట్లో ఉంటుంది. తను అక్కడ ఉండగా కిడ్నాప్ చేయటం అనేది కాని విషయం అంటాడు చంద్రమౌళి. అది నిజమే. ఇప్పుడు ఎలా అండి మరి? మన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? అడుగుతుంది గాయత్రి. నాకు ఏమీ అర్థం కావడం లేదే. ప్రభావతి ఆ పిచ్చి నుండి బయట పడింది అంటే, తన తల్లిదండ్రులను చంపింది మనమే అనే విషయం ఖచ్చితంగా బయటకొస్తుంది. ఇక ఆ తర్వాత మా అమ్మ అల్లుడి చేతిలో మనకుంటుంది అని అనుకొని భయపడుతుంటారు. ఇంట్లో ఉన్న రాజశ్రీ గారు గుడికి బయలుదేరి సామ్రాట్‌కి ఫోన్ చేస్తుంటుంది. సామ్రాట్ అరుణ్ వాళ్ళ ఇంటి దగ్గర అరుణ్‌ని డ్రాప్ చేసి వస్తుండగా, ఆ కాల్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అని అడుగుతాడు. నేను గుడికి బయలుదేరాను సామ్రాట్. ప్రభావతి గారి దగ్గర పింకీ తప్ప ఎవరూ లేరు.
నువ్వు ఎంతసేపట్లో వస్తావు? అని అడుగుతుంది రాజశ్రీ. బావని డ్రాప్ చేసి వస్తున్నానమ్మా. ఇంకొక పావుగంటలో ఇంటికి చేరుకుంటాను. అత్తయ్య గారి దగ్గర పింకీ ఉంది కాబట్టి ఏమీ పర్వాలేదులే అమ్మా. నువ్వు గుడికి వెళ్ళు. ఈలోపు నేను వచ్చేస్తాను అని చెప్తాడు. సరే సామ్రాట్, పింకీకి చెప్పి వెళ్తాను అని చెప్పి రాజశ్రీ ఫోన్ పెట్టేస్తుంది. పైన ప్రభావతి గారితో ఆడుకుంటున్న పింకీ దగ్గరికి వచ్చి, అమ్మ పింకీ, నువ్వు మీ అమ్మమ్మకి తోడుగా ఉంటావా? నేను గుడికి వెళ్ళొస్తాను అని రాజశ్రీ అడగగానే, ఓ, ఉంటాను నాని, మేమిద్దరం ఆడుకుంటాము, నువ్వు వెళ్ళిరా అని చెప్తుంది పింకీ. ప్రభావతి గారు ఏమీ మాట్లాడకుండా పిచ్చి చూపులు చూస్తుంటుంది. కాసేపట్లో సామ్రాట్ శక్తివాల్ వస్తారు. ఈలోపు నువ్వు పింకీతో ఉండు వదినా అని చెప్తుంది రాజశ్రీకి. తను విన్నా కూడా ఏమీ పట్టనట్టుగా పింకీ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. పాపం, ఎన్నాలో తనకి ఈ పరిస్థితి అని రాజశ్రీ గారు జాలిపడుతూ బయలుదేరుతుంది. ఇక ఆ ఇంట్లో పింకీ, ప్రభావతి గారు మాత్రమే ఉంటారు. కొద్దిసేపటికి ఇద్దరూ అలా ఆడుకుంటూ కారిడార్లోకి వస్తారు. అప్పుడే విక్రమాదిత్య గారి కార్ వచ్చి ఆగుతుంది. బొమ్మలతో ఆడుకుంటున్న ప్రభావతి గారు అటుగా చూస్తుండగా విక్రమాదిత్య గారు కార్ దిగుతారు. విక్రమాదిత్య గారు తన కంట పడగానే ప్రభావతి గారి కళ్ళు పెద్దగా అవుతూ అది అంటూ చేయి చాపుతుంటుంది. విక్రమాదిత్య గారు ఏదో ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తుంటాడు. విక్రమాదిత్య గారిని చూస్తున్న ప్రభావతి గారి మొహంలో సంతోషం విరజిల్లుతూ ఆది, ఆది అంటూ పిలుస్తుంటే పింకీ అది చూసి, ఆ తాతయ్య పేరు ఆది కాదమ్మమ్మా, ఆ తాతయ్య పేరు విక్రమాదిత్య గారు అని చెప్తుంది. ఆ, అవును అంటూ ప్రభావతి గారు అక్కడి నుంచి దిగి వెళ్ళబోతుంటే, ఆగమ్మమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ పింకీ అడ్డుపడి తన చెయ్యి పట్టుకుంటుంది. ఆది, ఆది అంటూ అటు చూపిస్తుంటుంది. ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్న విక్రమాదిత్య గారు ఇటువైపు కూడా చూడకుండా డైరెక్ట్‌గా లోపలికి వెళ్ళిపోతాడు. అయ్యో, అమ్మమ్మ, ఆ తాతయ్య పేరు ఆది కాదు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా రా అంటూ పింకీ లాక్కొని వస్తుంటుంది. ఆది, ఆది అంటూ ఏడుస్తూ అటు వెళ్ళాలని ప్రభావతి గారు చూస్తుంటే, నువ్వు ఏడవకు అమ్మమ్మ, నువ్వు ఏడుస్తుంటే నాకు భయమేస్తుంది. అయ్యో, ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరే. అసలు నువ్వు బయట ఉండొద్దు. రా అమ్మమ్మ అంటూ పింకీ భయంగా తన్ని రూంలోకి గుంజుకొస్తుంది. ఆది, ఆది అంటూ ప్రభావతి గారు పింకీ చెయ్యి వదిలించుకోవాలని చూస్తుంటే, పింకీ ఇంకాస్త గట్టిగా పట్టుకొని రూంలోకి తీసుకెళ్తుంది. నన్ను వదులు, నేను ఆది దగ్గరికి వెళ్ళాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రభావతి గారు. అమ్మో, అమ్మమ్మ ఏడుస్తుంది. ఇప్పుడు అమ్మమ్మని బయటికి రానిస్తే ఎక్కడికి వెల్ ఎక్కడికో వెళ్ళేలాగా ఉంది. అమ్మమ్మని రూమ్‌లో పెట్టి డోర్ క్లోజ్ చేస్తాను అని అనుకొని పింకీ రూమ్ నుంచి బయటకొస్తుంది. ఆది, ఆది అంటూ ప్రభావతి గారు కూడా బయటికి రాబోతుంటే టక్కున పింకీ డోర్ క్లోజ్ చేస్తుంది. అది చూసి ప్రభావతి గారు ఇంకా బాధపడుతూ, ఆది, ఆది దగ్గరికి వెళ్ళాలి, తలుపు తీయి అంటూ గొడవ చేస్తుంటుంది. నేను తీయనమ్మమ్మా, నువ్వు డోర్ తీస్తే ఎక్కడికో వెళ్తున్నావు అంటుంది పింకీ భయపడుతూ. ఆది దగ్గరికి వెళ్ళాలి, తలుపు తియ్యి అంటూ ప్రభావతి గారు ఇంకా ఎక్కువ గొడవ చేస్తూ తలుపు కొడుతుంటుంది. ఆ గొడవ చూసి రూమ్ బయట ఉన్న పింకీ ఇంకా కంగారు పడుతూ, అమ్మమ్మ ఇలా చేస్తుందని హీరోకి ఫోన్ చేయాలి అని అనుకొని కిందికి వస్తుంది. అక్కడ ఉన్న ల్యాండ్ ఫోన్ నుంచి సామ్రాట్‌కి ఫోన్ కాల్ చేస్తుంటుంది. సామ్రాట్ కారులో వస్తూనే ఇంటి దగ్గర నుంచి వస్తున్న కాల్ చూసి కార్ స్లో చేసి లిఫ్ట్ చేసి హలో అంటాడు. హీరో అంటూ పింకీ ఏడుపు మొహంతో మాట్లాడుతుంది. పింకీ గొంతులో కంగారు కనిపెడుతూ కార్ సైడ్‌కి తీసి ఆపి, ఏంటమ్మా, ఏమైంది అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. మరేమో అమ్మమ్మ ఆది, ఆది అంటూ గొడవ చేస్తుంది హీరో. నాకు భయమేస్తుంది. నువ్వు తొందరగా రావా
అని అంటుంది. గొడవ చేస్తుందా? ఏంటిది సడన్‌గా అని ఆలోచిస్తూ ఉంటే, అమ్మమ్మ ఎక్కడికో వెళ్ళాలని చూస్తుంటే, నేను అమ్మమ్మని రూమ్‌లో పెట్టి డోర్ వేశాను. కానీ లోపల అమ్మమ్మ డోర్ కొడుతూ గొడవ చేస్తుంది హీరో. నాకు భయమేస్తుంది. నువ్వు తొందరగా వచ్చేయి హీరో అని చెప్తుంది. ఇప్పుడే వస్తున్నానమ్మా. కానీ డోర్ ఓపెన్ చేస్తే తను ఎక్కడికైనా వెళ్తుందేమో. నువ్వు డోర్ ఓపెన్ చేయకు. తన్ని లోపలే ఉండనివ్వు అని చెప్తాడు సామ్రాట్. సరే హీరో అనగానే వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి సామ్రాట్ ఇంకా ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ ప్రభావతి గారు డోర్ కొట్టి కొట్టి ఏడుస్తూ అలసిపోతుంటుంది. ప్రభావతి గారు గొడవ చేసే కొద్దీ పింకీకి ఇంకా భయమేస్తూ తండ్రి కోసం ఎదురు చూస్తుంటుంది. విక్రమాదిత్య గారు ఇంట్లోకి చేరుకొని ఫ్రెష్ అయి వచ్చి భార్య ఫోటోకి ఎదురుగా చైర్‌కి ఆనుకొని కూర్చొని కళ్ళు మూసుకొని శక్తికి, వాళ్ళమ్మకి ఎంత అన్యాయం జరిగింది అని అనుకుంటూ ఆ ఆలోచనలోనే ఉంటారు. ఇక్కడ ప్రభావతి గారు ఆది, ఆది అంటూ డోర్ కొడుతూ మానసికంగా అలసిపోతుంటుంది. పింకీ భయంగా ఎదురుచూస్తూ ఉండగా సామ్రాట్ కారు వచ్చి ఆగుతుంది. సామ్రాట్ కారు ఆగిన శబ్దం విక్రమాదిత్య గారికి వినిపించి విండో దగ్గరికొచ్చి శక్తి వచ్చిందేమోనని కిందికి చూస్తాడు. సామ్రాట్ చేతిలో ప్రభావతి గారి సర్టిఫికెట్స్ పట్టుకొని కంగారుగా కారు దిగి లోపలికి వెళ్తుంటాడు. శక్తి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదట్టుంది అని అనుకొని విక్రమాదిత్య గారు తిరిగి వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. పని మనిషి వచ్చి కాఫీ అందిస్తే ఆ కాఫీ తాగుతూ ఎదురుగా ఉన్న భార్య ఫోటో చూస్తూ కూర్చుంటాడు. సామ్రాట్ లోపలికి వెళ్ళేసరికి హీరో అంటూ పింకీ కంగారుగా ఎదురొస్తుంది. కూతుర్ని ఎత్తుకుంటూ ఉండగా ప్రభావతి గారు పైన డోరు కొడుతున్న సౌండ్ వినిపిస్తుంటుంది. అదిగో అమ్మమ్మ ఇందాక నుంచి అలా డోర్ కొట్టి గొడవ చేస్తుంది హీరో అని చెప్తుంది. చూద్దాం పదమ్మా అంటూ చేతిలో సర్టిఫికెట్స్ పట్టుకొని కూతుర్ని ఎత్తుకొని పైకి వస్తుంటాడు. కొన్ని సెకండ్స్‌కి సామ్రాట్ డోర్ తీసుకొని లోపలికొచ్చేసరికి అప్పటికే ప్రభావతి గారు ఆది, ఆది అంటూ ఏడ్చి స్పృహ కోల్పోతుంది. అది చూసి సామ్రాట్ కూడా కంగారు పడుతూ, "అత్తయ్య గారు" అంటూ పింకీని కిందికి దింపి, చేతిలో ఉన్న సర్టిఫికేట్స్ పింకీకిచ్చి ప్రభావతి గారి దగ్గరికి వెళ్తాడు. "అత్తయ్య గారు" అంటూ స్పృహ కోల్పోయిన తన్ని లేపుతుంటాడు. అప్పటికే ఏడ్చి అలసిపోయి ఉన్న ప్రభావతి గారు కళ్ళు తెరవలేకపోతుంటే, సామ్రాట్ తనని ఎత్తుకొని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. "ఆది, ఆది" అంటూ ప్రభావతి గారు కలవరిస్తూనే పడుకుంటారు. ఇలా ఎప్పటినుంచి గొడవ చేస్తుంది పింకీ? అని అడుగుతాడు సామ్రాట్. అమ్మమ్మ నేను కారిడార్‌లోకి వెళ్ళాం హీరో. అక్కడి నుంచి విక్రమాదిత్య గారి తాతయ్యని చూసి ఆది, ఆది అంటూ అనడం మొదలుపెట్టింది అని చెప్తుంది. సామ్రాట్ కూతురు మాటకి ఆశ్చర్యపోతూ విక్రమాదిత్య గారిని చూసి ఆది అనటం ఏంటి? అని అనుకొని ఆ రోజు విక్రమాదిత్య గారు కారు వెళ్తుంటే కారు వెనక ఆది, ఆది అంటూ కారు వెంట పడటం సామ్రాట్‌కి అప్పుడు గుర్తొస్తూ ఆశ్చర్యపోతుంటాడు. తాతయ్యని చూసి ఆది, ఆది అని గొడవ చేస్తుంటే నేనే అమ్మమ్మని తీసుకొచ్చి రూములో పెట్టి డోర్ వేశాను హీరో అంటూ పింకీ అలా మాటలు చెప్తూ పోతుండగా తన చేతిలో ఉన్న సర్టిఫికెట్స్ జారి కింద పడతాయి. పింకీ ఆ పేపర్స్ వైపు చూసేసరికి ఆ పేపర్‌లో యంగ్‌లో ఉన్నప్పుడు ప్రభావతి గారి ఫోటో చూసి, విక్రమాదిత్య గారి ఇంట్లో ఆ ఫోటో చూడటం గుర్తు తెచ్చుకొని ఆశ్చర్యపోతూ, "ఈ ఫోటోని నేను తాతయ్య వాళ్ళ ఇంట్లో చూశాను హీరో" అని బయట పెడుతుంది పింకీ. పింకీ మాటలకు సామ్రాట్ షాక్ అవుతూ, "ఏంటమ్మా నువ్వనేది?" అని అడుగుతాడు. సేమ్ ఈ ఫోటోలో ఉన్న ఆవిడనే నేను తాతయ్య వాళ్ళ ఇంటి వాల్‌కి ఉండటం చూశాను హీరో అని చెప్తుంది. కూతురు మాటలు విని కళ్ళు పెద్దవి చేసుకుంటూ, "నువ్వు చెప్పేది నిజమేనా?" అంటూ ఆతృతగా అడుగుతాడు. "నిజమే హీరో. సేమ్ ఇలా ఉండే ఫోటోని నేను చూశాను" అని మరీ మరీ చెప్తుంది. పాప మాటలకు ఇంకా షాక్ అవుతూ
ఆది, ఆది అంటూ కలవరిస్తున్న ప్రభావతి గారిని చూసి, అంటే అత్తయ్య గారు విక్రమాదిత్య గారి భార్యనా? అని అనుకొని ఆ ఆలోచనకే నిర్ఘాంతపోతూ కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. మామతో ఆడుకునే ఛాన్స్ అల్లుడికి రాబోతుందా? భార్య చనిపోయిందని బాధపడుతున్న విక్రమాదిత్య గారు భార్యను చూసే క్షణాలు రాబోతున్నాయా? చంద్రమౌళి, గాయత్రిల పరిస్థితి ఏంటి? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.